ఓహో, లండన్ బాబు గారు వచ్చినట్టున్నారు. సిటీకి పోయి పొద్దుగా నన్ను మర్చిపోయా బావా. నేను అస్సలు గుర్తురాలేదు కదా నీకు. జరుగు. మర్చిపోవడానికి నువ్వు ఏమన్నా చదువుకున్న పుస్తకం మరదలా? నా గుండెలో ఉన్న ఊపిరి నువ్వు. నీకోసమే ఊరికి వచ్చా. ఊరిని సిగ్గుపడుతున్నావానే? అంజీ వస్తున్నా మామా. అరే మామ, సిటీలో అంత పెద్ద జాబ్ వదిలేసి ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చినారా నువ్వు? అరే అంజీ, నేను ఎన్ని లక్షలకు సంబంధించిన కానీ నా మనసు మాత్రం ఈ ఊర్లో ఉన్నదిరా. అరే మామ, లక్ష నాకు అంతా చెప్పిందిరా. నా మనసులో చాలా బాధ ఉందిరా. ఈ ఊరి కోసం ఏదో ఒకటి చేద్దాంరా. చెప్పురా మామ, ఏదో ఒక ప్లాన్ చెప్పు. అరే మామ, నువ్వు హైదరాబాద్ పోయి ఊరు గురించి తిరిగి వచ్చినావు చూడు, అది గ్రేట్ రా. నేను నీకేం సపోర్ట్ కావాలన్నా చేస్తా 100%. ఆ చెడు కింద భూములని నా పేరు రాసిస్తాను. ఆ పని ఏమైందిరా? నా మాటకు ఎదురొస్తే ఈ ఊరిలోకి నూకలు వెళ్తాయని తెలియదా? ఆలోచించుతూనే అయితే పట్టెలు ఎందుకైతారా? సంతకాలు పెట్టమను, లేకుంటే వాళ్ళు ఇల్లు ఊడ్చేస్తా. ఈ కాగితాల మీద మీ సంతకాలు పెట్టాల్సిందే, లేకుంటే మీకు ఇక్కడ బతికే హక్కే లేదు. ఖబర్దార్. ఎవరి ఇల్లు కూర్చేస్తావురా? ఎవరికి వచ్చేస్తావు? దేశానికి రాజ్యాంగం ఉంది, మనుషులకు హక్కులున్నాయి. ఎవడబ్బా సొమ్ము అనుకుని కూర్చేస్తావురా? ఇవగా పటేల్ తోటి పెట్టుకుంటే ఆడాలకే ముప్పురా బాబు, జాగ్రత్త. శివ చేసిన పనుల వల్ల ఊర్లో ప్రశాంతత అనేది పోయింది. అందుకే పటేల్ గారి మాట ప్రకారంగా శివ కుటుంబాన్ని ఊరి నుంచి వెలేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి ఎవరు వాళ్ళతో మాట్లాడదు. పెద్ద మనుషులు అంటారా మిమ్మల్ని? వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు తాత. ఒక అసహాయానికి భయపడి ఊరు పెట్టని వెళ్ళేస్తామంటున్నారా? ఏమేం తాత, ఏం మాట్లాడుతున్నారు? తర్వాత మాట్లాడుతుంది. నువ్వేం భయపడవు, ఇంటికి వదాం పద. బావా, నేను చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే పట్టేడు కషాయుడు. పిచ్చి లాస్య, నేను ఉన్నంత వరకు నా ప్రాణాలకు ఏమీ కాకుండా నేను చూసుకుంటా. ఈ ఊరి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ నీడలా నేను ఉంటాను. నువ్వు నడిచే దారిలో ముందున్నా నేను నీతోటే నడుస్తాను. అరే ఎవర్రా మీరు? అరే చూసినవరా శివ, నీ చదువులు నీ హక్కులు నా కాలి కోటి కింద నలిగిపోతున్నాయి. నాతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటదిరా. రే వీళ్ళు రూమ్ లో స్థాపమేంట్రా? నన్ను గెలుతావరా నా కొడక? నడు నడు. ఇప్పుడు ఎవడొస్తాడో రమ్మను. హక్కులు హక్కులు అని బాగా ఎగిరిరు కదా. నీ హక్కులు నన్నేం బీకలేవు. నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు. నేను తలుసుకుంటే ఇప్పుడే మిమ్మల్ని బూడిద చేస్తా. ఈ ఊరి ప్రజల ముందు నాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అప్పుడే నేను నిమ్మలంగా ఉంటా. ఈ నాగూరు పటేల్ అంటే ఆషామాషి కాదు, జాగ్రత్త బిడ్డ. నిన్నేం చెయ్యలేమా? మా శివ ఉన్నాడు, ఖచ్చితంగా వస్తాడు. ఏ ఊరి ప్రజల ముందు నువ్వు ఎగురుతున్నావో ఆ ఊరి ప్రజల ముందే అందరి కాళ్ళు మొక్కేలా చేస్తాడు. ఇంత ధైర్యం ఎక్కడిదే నీకు? నీ శివగాడు వస్తాడనుకున్నావా? వాని తోలు తీసి లోపల పడేసిన. రమ్మను, ఎవడు నిన్ను కాపాడుతాడో రమ్మను. అరే మల్లిగా, అరే రాజుగా, ఎక్కడ తెచ్చారా? అరే రాజుగాడు మళ్ళీ వస్తాడు అనుకున్నావా? రారు,
ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మా సపోర్ట్, మానవ హక్కుల కోసం గెలుపు మాదే. రా, ఇక నీ పాలన సాగదు. ఈ రోజు నీ పని అయిపోయింది, కథం. ఇదేనా? చూడండి రాజయ్య తాత, ఇదేనా మీ పటేల్ చేసే పని? మీ ఇంట్లో ఒక కొడుకుగానే ఒక కూతురుగానే ఉంటే ఇదే గతి పడితే మీరు ఏం చేస్తారు? ఈ రౌడీజం గుండెగా ఎన్నాళ్ళు చేస్తారు? మనిషి బతికి అమ్మక లేదా? ఉప్పు మాటలు రావట్లేదా? అబ్బాయిని బిడ్డ ఏమనుకోకూడదు, నేను వారి మాటలు పట్టుకొని నీతోటి నేను ఉంటా. శివా, నువ్వా? నువ్వెంత, నీ బతికెంత? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఈ నాగర్ దూరాన్ని చూడు, వాడి దగ్గర నేను పని చేస్తా ఉన్నా సార్. ఈ దుర్మార్గుడు చేయబట్టి నేను కూడా ఈ ప్రజల్ని మోసం చేసిన, ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టిన. ఓకే, నమస్తే సార్. వీడే సార్ భూమి అని కబ్జా చేసుకున్నది. ఇవన్నీ ఆన్లైన్ రికార్డ్ సార్. వీడు చేసిన భూ కబ్జాలు సార్. ఓకే, ఓకే, వెల్డన్. చాలా మంచి పని చేశారు. ఇతని మీద లా అండ్ ఆర్డర్ యాక్షన్ తీసుకుంటాము. అలాగే మీలాంటి యువకులు అందరూ ప్రతి గ్రామంలో ఉంటే ప్రజా హక్కులను కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేను అదే పనిలో ఉంటాను. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, వెల్డన్. రేపు ఆఫీసులో కలుద్దాం. బాయ్.